నీ జీవం ఏ పాటిది? మన జీవం ఒక్కసారి ఆలోచన చేస్తే ఏ పాటిది అంటున్నాడంటే అర్థం చేసుకోండి. నేను మొన్న చెప్పాను, మన ప్రాణం లేదా మన జీవం ఏ పాటిది అండి? నీటి ఆవిరి వంటిది, గడ్డి పూస వంటిది, పువ్వు కొయ్యబడిన వాడిపోయే పువ్వు వంటిది, పాలు మీద పొంగు వంటిది, కూలివారు వెళ్ళి తిరిగొచ్చే వంటిది. ఈ మాటలు ఉన్నాయి కదా. జీవం ఏ పాటిది? మన జీవం ఏ పాటిదండి? కానీ ఈ జీవి లోపల ఉందే, నీకు నాకు మనకు మనందరికీ ఉన్న ఈ జీవం క్రీస్తులో దాచుకున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తులో